హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. సాధారణంగా కళారంగంలో ఉన్నవారిని గుర్తిస్తూ అవార్డులు ఇస్తూ ఉంటారు. సినిమా రంగానికి సంబంధించి కూడా చాలా అవార్డులే ఉన్నాయి. ఇందులో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, కమేడియన్, విలన్, డైరెక్టర్ వంటి ఎంతో మందికి అవార్డులు వర్తిస్తుంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్న వివిధ అంశాల బేస్గా ఈ అవార్డులను ప్రకటిస్తుంటారు. నంది, ఫిలింఫేర్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఆస్కర్ ఇలా ఎన్నో అవార్డులను సినిమా నటులకు కానీ, సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి కానీ ఇస్తూ ఉంటారు. ఎంఎం కీరవాణి చంద్రబోస్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR మూవీకి గాను 2023లో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన అపూర్వ గౌరవం. అసలు ఈ అవార్డుల గురించి ఇప్పుడు ఎందుకంటే బాలయ్యకు ఈ అంశంలో చాలా అన్యాయం జరుగుతోందట. బాలయ్యకు చాలా అవార్డులు వచ్చాయి కదా, అన్యాయం జరగడం ఏంటి అనుకుంటున్నారా? దానికి కారణం చిరంజీవి. ఇంతకీ బాలయ్యకు జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసుకుపోయే ముందు మన ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చిరుకి వచ్చిన అవార్డుల గురించి మాట్లాడుకుంటే బాలయ్యకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఇదే ఏడాది మేలో అందజేసింది. వరుసగా 2 పద్మ అవార్డులు అందుకొని తెలుగు సినీ రంగంలో ANR తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్ కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడుగా నంది అవార్డులను అందుకున్నారు. శుభలేఖ విజేత, ఆపద్బాంధవుడు, ముఠా మేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా MBBS చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2010లో ఆయనకి ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకి 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. వీటన్నింటినీ మించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు చిరుని వరించడం బాలయ్య అభిమానులకు ఆవేదనకు గురి చేస్తోంది. 100కు పైగా సినిమాలు చేసి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి క్యారెక్టర్ ఏదైనా క్షణాల్లో చేసి టాలీవుడ్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన మా బాలయ్యకు కేంద్రం ఎందుకు అన్యాయం చేస్తోందని సదరు బాలయ్య అభిమాని వాదన. ఇది కూడా నిజమే. చిరంజీవిలాగే బాలయ్య కూడా ఎంతో కష్టపడి పైకొచ్చారు. తండ్రి NTR చరిష్మానే నమ్ముకోకుండా సొంత కష్టంతో పైకొచ్చిన వారిలో బాలయ్య ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలయ్య ఈ మధ్య స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి కూడా హాజరై బాలయ్య సినిమా పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీరిద్దరిని ఒకే స్టేజ్ పై చూసిన బాలయ్య అభిమానులకు అవార్డులో బాలయ్యకు జరుగుతున్న అన్యాయం గుర్తొచ్చింది. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తో పాటు ఎన్నో రకాలుగా పేదలకు సేవలు అందిస్తున్న బాలయ్యకు పద్మ అవార్డు దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు కంటే ముందుగానే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో హిట్లు కొట్టి టాలీవుడ్ కి దిశగా నిలిచిన బాలయ్యకు పద్మ అవార్డు ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో ఏపీలో NDA గవర్నమెంట్ పవర్ లో ఉన్నందున బాలయ్యకు పద్మ అవార్డు ఇవ్వడానికి ఇదే మంచి సమయమని వాదిస్తున్నారు. ఇలా బాలయ్య స్వర్ణోత్సవ వేడుక ఎంతో కాలంగా సాగుతున్న డిమాండ్ ని మరోసారి తెరపైకి తెచ్చింది. బాలయ్య బాబుకు పద్మ అవార్డు దక్కే అర్హతలున్నాయా లేదా కామెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.